వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: చికెన్ 750 grams, కారం 1.5 టీ స్పూన్, టర్మరిక్ 1/2 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఘీ 2 టేబుల్ స్పూన్స్, కర్డ్ 1 కప్, పుదీనా కొత్తిమీర 1 కప్, లెమన్ జ్యూస్ 3 టేబుల్ స్పూన్స్, బ్రౌన్ ఆనియన్స్ 1/2 కప్, బే లీఫ్ 1, గ్రీన్ చిల్లీ 3, సినమన్ స్టిక్ 1 ఇంచ్, క్లవ్స్ 4. ఇప్పుడు ఒక కడాయిలో 750 grams చికెన్ వేసుకుని మనం మసాలాలన్నీ వేసుకుని మ్యారినేట్ చేసుకోబోతున్నామండి. ముందుగా మ్యారినేట్ కోసం ఇందులో సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్ ఇవి అన్నీ వేసుకుని బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే మసాలా అంతా చికెన్కి అంత బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర తరుగు, నిమ్మరసం, నెయ్యి, పెరుగు కూడా వేసుకుని బాగా అంతా కోట్ చేసుకోవాలండి. ఇలా బాగా అంతా కలుపుకోవాలి. చూడండి, మొత్తం పెరుగు అంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న దానిలో ఇప్పుడు ఇందులోనే మిరియాల పొడి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసుకుని బాగా అంతా కలుపుకుని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 750 grams బాస్మతి రైస్ తీసుకుని వాటర్ కూడా వేసుకుని ఒక 1 hour సోక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 liters వాటర్ వేసుకుని వేడయ్యాక ఇందులో జీలకర్ర, ఇలాచి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, రైస్కి సరిపడినంత సాల్ట్ అంతా వేసుకుని ఒకసారి బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన దానిలో ఇందులో ఒక 2 spoons ఆయిల్, ఒక చెక్క నిమ్మరసం వేసుకుని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకుని మనం 70% అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 tablespoon ఆయిల్ వేసుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని ఇలా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా రైస్ ఇలా కుక్ అవ్వాలి. ఒక 70 to 80% కుక్ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు ముందుగా సెట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన మనం 80% కుక్ అయిన బాస్మతి రైస్ని ఇలా ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలానే మనం సెకండ్ లేయర్ కూడా ఈవెన్గా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన థర్డ్ లేయర్ కూడా ఇలా ఈవెన్గా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మనం దమ్ చేయబోతున్నాము. దమ్ కోసం ఇప్పుడు ఒక ప్యాన్ పైన ముందుగా రెడీ చేసుకున్న కడాయిని మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర తరుగు, కుంకుమ పాలు, ఒక 2 tablespoons నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీన్ని మనం దమ్ చేసుకోబోతున్నాము. చపాతీ పిండితో ఇలా సీల్ చేసుకుని ఒక 30 minutes దమ్ చేసుకోవాలండి. 10 minutes హై ఫ్లేమ్లో, 10 minutes మీడియం ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలండి. ఇలా 30 minutes దమ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 20 minutes రెస్ట్ చేసుకోవాలి. ఇలా రెస్ట్ చేసుకున్న బిర్యానీని మనం ఒక గరిటె తీసుకుని కింద నుంచి పైకి కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కింద నుంచి పైకి కలుపుకోవాలి. చూడండి ఎంత పలుకులుగా వచ్చిందో. అంతేనండి, ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ.